హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇవాళ 1 కేజీ ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాం. ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, పుదీనా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. సో కేజీకి తగినంత 4 టేబుల్ స్పూన్లు అయితే పడుతుందండి మనకి. సో నెక్స్ట్ అయితే జీలకర్ర ఆవాలు కలిపి వేయండి. చూస్తున్నారు కదా, మా అత్తయ్య అయితే చేస్తుంది. మా అత్తయ్య చాలా బాగా చేస్తుందండి ఉప్మా. సో తన స్టైల్లో చూపిస్తున్నాను, చూడండి. సో నెక్స్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసింది. నెక్స్ట్ అయితే పల్లీలు 1 కప్పు పడతాయండి కేజీకి అయితే. చూస్తున్నారు కదా, కేజీకి 1 కప్పు పల్లీలు. సో చూస్తున్నారు కదా, పల్లీలు అయితే వేసి కలుపుతూ ఉండాలండి. అవి మాడిపోవద్దు పల్లీలు. సో మాడిపోతే ఏంటంటే మనకు స్మెల్ వస్తాయి పల్లీలు. చూస్తున్నారు కదా, స్టవ్ సిమ్లో పెట్టి పల్లీలు అయితే కలుపుతూ ఉండాలి. జీలకర్ర ఆవాలు పల్లీలు మంచిగా కలిసేటట్టు. సో నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసింది. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా మంచిగా కలపాలి. చూస్తున్నారు కదా, మా అత్తయ్య కలుపుతుంది కదా, అలా మొత్తం కలిసేటట్టు కలపాలండి. సో పచ్చిమిర్చి అయితే మంచిగా డీప్ ఫ్రై కావాలి, ఆయిల్లో మంచిగా కలవాలి అన్నీ. చూస్తున్నారు కదా, అది మా అత్తయ్య అయితే సాల్ట్ దూలాడుతుంది అక్కడ. అది మా ఇల్లు కాదు, మా పెద్దత్త వాళ్ళది. సో సాల్ట్ అయితే చూస్తుంది. పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేయాలంట. సో అత్తయ్య చెప్తుంది మా అత్తయ్య. సో నాయిస్ ఎక్కువ ఉందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మా అత్తయ్యతో మాట్లాడిస్తా. సో చూడండి, తనది చెప్తుంది నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో నాయిస్ ఎక్కువ ఉందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూస్తున్నారు కదా, మంచిగా డీప్ ఫ్రై అయింది. సో నెక్స్ట్ అయితే పుదీనా వేస్తుంది మా అత్తయ్య. ఉప్మాలో పుదీనా వేస్తుంది. సో బాగుంటుంది. కొందరు స్మెల్ నచ్చదు పుదీనా కొంతమందికి. సో ఫ్లేవర్ బాగుంటుంది. స్మెల్ నచ్చని వాళ్ళు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మనకు పుదీనా అంతగా స్మెల్ రాదు. సో చూస్తున్నారు కదా, అలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే మనకు అంతగా స్మెల్ తెలియదు. పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఉప్మాలో. సో మంచిగా డీప్ ఫ్రై కావాలి. అవి కూడా మంచిగా కలపాలండి అన్నీ. పుదీనా ఏంటంటే మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. సో చూస్తున్నారా, నెక్స్ట్ అయితే కరివేపాకు వేస్తుంది. కరివేపాకు కూడా తింటే మంచిదండి, హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మంచిగా ప్రిఫర్ చేయండి కరివేపాకు ఎక్కువ వేసుకునేటట్టు. సో కరివేపాకు కూడా వేసింది మా అత్తయ్య. చూడండి, కలుపుతుంది. సో మాడిపోకుండా చూసుకోవాలండి, ఉప్మాలో మెయిన్ ప్రాసెస్ అది. ఏం మాడిపోకుండా చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కరివేపాకు పుదీనా అన్ని డీప్ ఫ్రై అయ్యేటట్టు కలుపుతుంది మంచిగా. సో స్టవ్ అయితే సిమ్లో పెట్టింది. సో చూడండి, సిమ్లో పెట్టి మంచిగా డీప్ ఫ్రై అయ్యేలా అన్నీ కలుపుకోవాలండి. ఈ ఉప్మాలో మెయిన్ ఏంటంటే ఏం మాడిపోకుండా మంచిగా కలుపుకోవడమే. సో చూస్తున్నా, నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేస్తుంది మా అత్తయ్య. ఆనియన్స్ ఎక్కువ వేస్తుంది మా అత్తయ్య అయితే. కొందరు క్యారెట్ అవి ఇవి ప్రిఫర్ చేస్తారు, బట్ ఆనియన్ ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోనికి ట్రై చేయండి, మనకి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలండి. అడగంటకూడదు ఏవి కూడా ఉప్మాలో. సో నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది. కొద్దిగా వేయాలంట, మా అత్తయ్య అదే చెప్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొద్దిగా వేస్తేనే బాగుంటుంది, ఎక్కువ వేస్తే అదే స్మెల్ వచ్చేస్తుంది, తినలేరు అని మంచిగా కలపాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుంది తొందరగా. అలా కలపాలండి. చూడండి, మా అత్తయ్య కలుపుతున్నారు కదా, అలా కలపాలి. వాటర్ అయితే తీసుకోవాలండి. సో మా అత్తయ్య సీనియర్ కాబట్టి డైరెక్ట్ వేసేస్తుంది. సో తెలియని వాళ్ళకి ఏంటంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్. అందరూ స్మూత్గా తినాలనుకుంటారు కదా. సో స్మూత్గా తినే వాళ్ళకి ఏంటంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్. పొడిగా తినాలనుకుంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పు వాటర్. నెక్స్ట్ అయితే మా అత్తయ్య ధనియాల పిండి వేస్తుంది. ఇదే ఎక్స్ట్రా ఐటెం మా అత్తయ్య స్టైల్లో. ధనియాల పిండి అయితే వేస్తుందండి మా అత్తయ్య. సో ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, బగారన్నం టైప్లో ఉంటుంది అని చెప్తుంది మా అత్తయ్య. మా అత్తయ్య స్టైల్లో అయితే చాలామందికి బాగా నచ్చుతుందండి. మా ఫ్యామిలీలో ప్రతి ఫంక్షన్కి మా అత్తయ్యే చేస్తుంది ఉప్మా. సో తను అదే చెప్తుంది, బగారన్నంలో టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, వేసుకోవాలి కొద్దిగా అని చెప్తుంది. సో తనకు తగినంత వాటర్ అయితే పోస్తుందండి మా అత్తయ్య. తగినన్ని వాటర్ అయితే పోస్తుంది. సో మనం చెక్ చేసుకొని పోసుకుంటే సరిపోద్ది వాటరు. సో కలపాలండి మంచిగా, అన్నీ వాటర్లో కలవాలి అన్నీ. సో అలా కలపాలి. సో 2 నిమిషాలలో అయితే మరిగిపోతుందండి అది. చూస్తున్నారు కదా, మరగాలి మంచిగా వాటరు. సో మా అత్తయ్య అయితే సాల్ట్ వేస్తుంది ఇప్పుడు.
తగినంత సాల్ట్, కేజీకి ఎంత పడుతుందో అంత వేస్తుంది. మనలాంటి వాళ్ళకైతే కొద్దిగా చేసుకుంటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోద్ది. సో వాటర్ టేస్ట్ చూసి ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి. చూస్తున్నారు కదా, అలా మళ్ళీ మొత్తం కలబెట్టి మంట హైలో పెడితే సరిపోద్దండి. సో అలా మంట హైలో పెడితే 2 నిమిషాలలో మరిగిపోద్దండి. చూస్తున్నారు కదా, కేజీ రవ్వ ప్రాసెస్ అండి ఇది. కేజీ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, మరుగుతుంది. సో మా అత్తయ్య ఏంటంటే ఫస్ట్ మరిగినప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో మరిగినాక అప్పుడు ఉప్మా రవ్వ వేస్తుంది. వాటర్ అయితే మంచిగా మరగాలండి. సో చూడండి, మా అత్తయ్య అయితే ఇప్పుడు వేస్తుంది. సో రవ్వ చాలా కేర్ఫుల్గా వేయాలండి. సో కేర్ఫుల్గా వేస్తూ తిప్పుతూనే ఉండాలి. సో లేకుంటే ఏంటంటే రవ్వ అనేది ఉండలుగా కడుతుంది మనకి. సో ఇలా కేర్ఫుల్గా తిప్పుతూనే ఉండాలి. మా అత్తయ్య చాలా జాగ్రత్తగా చేస్తుంది. కేజీ రవ్వ కదా, సో ఉండలు ఉంటే ఏంటంటే తినలేరు ఎవరు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేస్తుంది. సో అది అండి ఉప్మా ప్రాసెస్. చూసారుగా, ఇప్పుడు లాస్ట్ దాకా కలుపుతూనే ఉంది మా అత్తయ్య. మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తుందండి ఉప్మా. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా తనే చేస్తుంది, ఉప్మా అయినా వంటలైనా. సో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మా అత్తయ్యనే ప్రిఫర్ చేస్తారు వంటలకి. అదండి ఉప్మా ప్రాసెస్. కేజీ ఉప్మా అయితే ఇలా చేసుకోవాలి. మా అత్తయ్య స్టైల్లో చాలా సింపుల్గా చేస్తుందండి మా అత్తయ్య. సో ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మా అత్తయ్యతో చేపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.